అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి మీ అందరితో కలిసే అవకాశం కల్పించిన నమతారెడ్డి గారికి, అట్లాగే కూకట్పల్లి శాసనసభ్యులు సోదరులు మాధవరం కృష్ణారావు గారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్ కానీ ప్రజాప్రతినిధులందరికీ, ముందు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మహిళలకు ఒక రోజు ప్రత్యేకంగా అలాట్ చేసి మహిళలను గౌరవించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మొదలుపెట్టినారో వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు మహిళలను గౌరవించాల్సిందే. ప్రతి దగ్గర మహిళా సేవలు, మహిళలకు సంబంధించిన సేవలు ప్రతి దగ్గర ఉంటాయి. అది ఇంటి నుండి మొదలు పెడితే బయట ఎక్కడైనా కూడా మహిళా సేవలు కాదనలేము. ఇంతకుముందు సునీత లక్ష్మారెడ్డి గారు సోదరిమణి గారు చెప్పినట్టు ఎక్కడైనా మహిళా పాత్ర కుటుంబంలో ఎక్కడైనా కాదనలేము. ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఎక్కడ చూసినా మహిళా పాత్ర ఉంటుంది. ఒక పురుషుణ్ణి తీర్చిదిద్దాలంటే కూడా తల్లి పాత్ర ఎట్లా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే కాదు మనందరికీ తెలుసు గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో. ఏదైనా మాట్లాడాలంటే ఆడవాళ్ళకి ఏం చేతనవుతుంది ఇంట్లో కూర్చోండి అంటుంది. ఏదైనా అడగాలన్నా మీతో ఏమవుతుంది, మీతో ఏం కాదు, మీరు ఇంట్లో కూర్చోండి అనుకునే వాళ్ళు. అంత ఎందుకు ఒక్కసారి కేటీఆర్ గారికి మీ తరఫున నేను చెప్పాలి. ఇప్పుడు వేదిక మీదకి వెళ్ళి నేను రాజకీయాల్లోకి వచ్చిన 20 సంవత్సరాల కిందట వంట చేసుకునే ఆమెకు రాజకీయం ఏం చేతనవుతుందని మాట్లాడున్నారు. కానీ వంట చేసుకునే వాళ్ళు వంటని అంత రుచికరంగా ఉండే మహిళా సోదరిమని ఏ పదవి, ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా అంతే రుచిగా వండుతుంది అనేది వాస్తవమని ఒకసారి తెలియజేసుకుంటే, ఈరోజు వేదిక మీద ఉన్న మా అక్క చెల్లెళ్ళందరూ ఇప్పుడు సన్మానం చేసుకున్న వాళ్ళు వివిధ రంగాలలో ఉన్న వాళ్ళని సన్మానం చేసుకున్నాం. గతంలో చదివించాలనుకున్న అబ్బాయికి చదివించి అమ్మాయిలను వదిలేసేవాళ్ళు. అట్లాంటిది పరిస్థితి అంతా మారిపోయిన సందర్భం చూస్తున్నాం. ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు, వారు తీసుకొచ్చిన పథకాల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని రొటీన్గా చెప్తూ ఉంటాం. ఇంటింటికి నల్లా అన్నారు కేసీఆర్ గారు. కానీ ఇంటింటికి నల్లా తీసుకురావడంలో ఆయన ఆలోచన ఎంత గొప్పగా ఉందనేది ఒక్కసారి మీరు అందరు కూడా మీ దృష్టికి తీసుకురావాలా. గతంలో ఒకసారి మీటింగ్ లో చుట్టుపక్కల నీళ్ళు వస్తలేవు హైదరాబాద్ లో అన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటకు వస్తే మనం తలోంచుకోవాలి, ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి రాకుండా ఉండాలంటే ఇంటింటికి నల్లా ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించున్నారు. నా ఇంటి ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటకు వస్తే ఎట్లుంటుందో తెలంగాణ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని బయటికి రావద్దని ఒక ఆలోచనతోని కేసీఆర్ గారు నిధులకు కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇచ్చున్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు సునీత మాట్లాడుతూ చెప్పినారు కేసీఆర్ గారు కిట్ అన్నారు. కేసీఆర్ గారు కిట్ తీసుకురావడాన్ని కూడా తండ్రి స్థానంలో ఉండి ఆలోచించారు కేసీఆర్ గారు. ఒక్కసారి కేసీఆర్ గారిని ఒక మీటింగ్ లో అడిగాను నేను, అన్న కేసీఆర్ గారు కిట్ ఇచ్చారు, పుట్టే బిడ్డకు అన్ని వస్తువులు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకి 10,000 12,000 ఎందుకు వేసాము, 12,000 13,000 ఎందుకు వేసారు మీరు అకౌంట్ లో అని అడిగాను. ఒక్క మాట చెప్పారు కేసీఆర్ గారు, అమ్మ అందరు కూడా చాలా మంది పని చేసుకుని బ్రతుకుతూ కడుపు నింపుకుంటూ ఉంటారు. మరి బాలింత డెలివరీ అయిన తర్వాత నెల రోజులు కాగానే కలగక వాళ్ళు పనికి పోమ్మంటారు. ఇంట్లో పచ్చి బాలింత పనికి పోతే అటు బాలిన తల్లికి ఇబ్బంది, పిల్లకి ఇబ్బంది. 3 నెలలు ఇంట్లో ఉండాలంటే 10-12,000 వాళ్ళ అకౌంట్ లో ఉండాలని చెప్పారు. అదే కేసీఆర్ గారి ఆలోచన అని మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే షీ టీమ్స్ అని ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడన్నా మహిళల వైపు కన్నెత్తి చూస్తే మేమున్నామని భరోసా కల్పించింది ఎవరంటే ఆ రోజు కేసీఆర్ గారి తరఫున షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినారు, చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నా, ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు లేకపోయినా, ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుందామంటే ఏం చేసుకోవాలి అర్థం కాని పరిస్థితులలో కేటీఆర్ గారు వారి ఆలోచనలకు సృష్టిగా ఈరోజు వీహబ్ అనేది ఏర్పాటు చేశారు. ఎంతో మంది చదువుకున్న అమ్మాయిలు ఒక భరోసాగా వీహబ్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు గ్రౌండ్ చేసుకున్న సందర్భంలో కేటీఆర్ గారికి నిజంగా అభినందనలండి. చాలా మంది పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు, అదొక మాకు ఒక భరోసా ఇచ్చింది, అక్కడ పోతే మాకు ఒక ఐడియా వస్తుంది,
అక్కడ పోతే మాకు పెట్టుబడి కూడా ఎట్లా పెట్టాలో కూడా చెప్పించున్నారు. కాబట్టి నిజంగా మా అందరి తరఫున కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పమని చాలాసార్లు చెప్పారు. ఇది వేదిక కాబట్టి మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇట్లా ఎక్కడున్నా కూడా మహిళలే కేంద్ర బిందువుగా తీసుకొని కేసీఆర్ గారు పాలించిన పాలన చూస్తున్నాం. మరొక్కసారి మా అక్క చెల్లెళ్ళందరినీ మీ అందరి చల్లని ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద ఉండాలి. కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మా మహిళా సోదరులందరూ కూడా శ్రీరామ రక్ష అని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.